అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీ సత్యం శంకర్ మంచి గారి అమరావతి కథల నుండి ఆరేసిన చీర కథను వినబోతున్నారు. చట్టు మీద చాకలోళ్ళు బట్టలు ఉతుకుతున్నారు. ధోవతుల్ని, చీరల్ని, దుప్పట్లని, జంబుకానాల్ని తిరగేసి బండలకేసి బాదుతున్నారు. ఓ పక్క ముసలి వెంకాయి పెద్ద బానలో నీలిమందు కలుపుతూ, ఓ నీయమ్మ, పోరగాళ్ళెవరో దీనికి బొక్క కొట్టారేవ్ అన్నాడు పెళ్ళాం పోలేరమ్మతో. ఇంకెవరు, ఆ పూజారీది పోరగాళ్లే రాళ్లు కొట్టుంటారు. అయినా ఈ జన్మంతా ఆ చిల్లిబానేనా, కుమ్మరాయనకి చెప్పి కొత్తది చేయించరాదు అంది పోలేరమ్మ గుడ్డలు పిండుతూ. ఓసిపూలి, జన్మంతా నీతోనే కాపురం చేశాను గదా, నువ్వు ఓటి బాణమైపోయావు, ఇంకోతిని కట్టుకోనేంటి అన్నాడు బోసి నోటి వెంకాయ్. ఓ లబ్బ సంబడం అని మూతి విరిచింది పోలేరమ్మ. ఏటే, ఈ బాణ మా అయ్యకాలం నాటిదే, ఒట్టినే పోనిస్తానేటి అంటూ వెంకాయి చిల్లికి గుడ్డ పేలికలు పెడుతున్నాడు. చాకళ్ళు ఎవరి బండల దగ్గరికి వాళ్ళు మూటలతో చేరుతున్నారు. అవతల పక్క కొత్తగా పెళ్ళైన లచ్చి, సాంబడు మూటలతో దిగారు. వాళ్ళిద్దరికీ క్షణం పడదు, ఎప్పుడూ కీచులాటే. తిరిగి ఇంతేళ్లకొచ్చావు, పొద్దు కనిపిస్తుందా అన్నాడు సాంబడు. నువ్వు ఇప్పుడే వచ్చి నన్ను దెప్పుతావే, వాళ్ళు బట్టలెయ్యాలా తిప్పి కొట్టింది లచ్చి. శేఖర్లే కాదు, మాటలు కూడా నేర్చావు గదే పళ్ళు కొరికాడు సాంబడు. నాకెందుకు శికార్లు, మేసమున్న సోగ్గాడివి నీకు కావాలి శికార్లు. ఏటే, నన్నే ఎక్కిరిస్తున్నావు దర్బిన్ మోఖందానా. ఓలబ్బా, పెనం మీద అట్ల కాడల్లే ఏం ఎగిరి పడుతున్నాడు, మక్కెలిరగదంత బాంచత్. లచ్చి జుట్టు పట్టుకున్నాడు సాంబడు. ఓలమ్మో గొల్లు మంది లచ్చి. వెంకాయి పోలేరమ్మ పరిగెత్తుకొచ్చి, ఓరి మీరు పడిసావా, బట్టలు తడపకుండానే దెబ్బలాట్లేంట్రా అని ఇద్దరిని విడతీసి పనికి పురమాయించారు. లచ్చి, సాంబడు మాట్లాడకుండా బట్టలు ఉతుకుతున్నారు. మనసుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎందుకో కసి. ఈ పెళ్లి ఇద్దరికీ ఇష్టం లేదు. పెద్దలు పట్టుబట్టి ఇద్దరికీ ముడేశారు. లచ్చి సన్నగా ఉంటుంది, సాంబడికి బొద్దుగా ఉన్న ఆడపిల్లంటే ఇష్టం. లచ్చి జడ చిన్నది, సాంబడికి పుడుగాటి జడలున్న పిల్లంటే మనసు. ఆడపిల్ల గజ్జల పట్టీలు పెట్టుకుని నడుస్తుంటే సాంబడి గుండెలో మువ్వలు మోగుతాయి. సాంబడు కొనిచ్చినా లచ్చి గజ్జల పట్టీలు అవతల పారేసి కడియాలు పెట్టుకుని తిరుగుతుంది టంగు టంగున. లచ్చికున్న ముక్కు బేసరి, దుద్దులు సాంబడికి బావుండవు. అందుకే లచ్చంటే చికాకు, కోపం, అసహ్యం. దాని మాట, పలుకు, నవ్వు, అది చేసిన పచ్చడి, చిచి. సాంబడు కోపంగా చీర ఉతుకుతున్నాడు. ఆ చీర సీతాలు కట్టింది. సీతాలు కళ్ల ముందు కదిలింది. అది నెమలికంఠం చీర. సీతాలు నెమలికంఠం చీర కట్టుకుని ముద్దబంతి పువ్వులా కదులుతుంటే సాంబడికి కళ్ళు ఒళ్ళు తెలిసేది కాదు. ఆడదంటే సీతాలే. దాని నవ్వు, దాని మాట, దాని నడక, అబ్బా, ప్రాణాలు తోడేస్తుంది కదా అనుకుంటూ చీరలో సీతాల్ని ఊహించుకుంటూ హుషారుగా ఉతుకుతున్నాడు సాంబడు. లచ్చి అత్తాకోడలంచు పంచె ఉతుకుతోంది. ఆ పంచె కోటేసుది. మొగాడంటే కోటేసుగాడే అనుకుంది. ఎందుకు, ఈడు ఉన్నాడు మోటు మనిషి. కోటేసు ఎంత నాజూగ్గా ఉంటాడు. వారగా ఒక్క చూపు చూస్తే గుండె జల్లుమంటది. మొన్న పండగ రోజు ఈ అత్తాకోడలంచు పంచి కట్టుకొని తలపాగా చుట్టుకొని బజార్లో వెళ్తా ఉంటే కార్యవర్ధిరాజులా ఉండాడు. అందరి కళ్ళు ఆడిమీదే అనుకుంటూ సంబరంగా ఉతుకుతోంది. సాంబడికి సీతాలు దొరకలేదు. లచ్చికి కోటేసు ముగుడవలేదు. మధ్యాహ్నానికి బట్టలన్నీ ఉతికి తెచ్చుకున్న అన్నంలోకి పూజారి వీధి నుంచి కూరలడిగి తెచ్చుకొని మాట్లాడకుండా ఎదురెదురుగా కూర్చుని తిన్నారు లచ్చి, సాంబడు. ఆ పైన బట్టలన్నీ చట్టు మీద ఆరేశారు. ఒకళ్ళొక పక్క, ఇంకొకళ్ళు ఇంకొక పక్క పట్టుకొని
ఆ బట్టల్ని చట్టు మీద పరుస్తున్నారే కాని ఇద్దరి మనసులు ఎక్కడో ఉన్నాయి. నెమలికంఠం చీర ఆరేస్తున్నప్పుడు సాంబడి ఒంట్లో నెత్తురు జిల్లుమని పొంగింది. ఆ అత్తకోడలంచు పంచె పరిచి ఎగిరిపోకుండా రాళ్లు పెడుతుంటే లచ్చికి పాలెండ్లు పొంగాయి. సాయంకాలానికి ఆరిన బట్టలన్నీ మడతేశారు లచ్చి సాంబడు. సూర్యుడు అస్తమించబోతున్న వేళ ఇద్దరూ ఉతికిన బట్టల్లో నచ్చినవి తీసి కట్టుకున్నారు. ఆశ్చర్యం! సీతాలు నెమలికంఠం చీరలో లచ్చి అందంగా కనిపించింది సాంబడికి. కోటేసు అత్తకోడలంచు పంచి కట్టుకున్న సాంబడి వైపు ఆశగా చూసింది లచ్చి. మూటెత్తు అంది లచ్చి. సాంబడు మూటెత్తి ముందుకొచ్చి లచ్చిని ముద్దు పెట్టుకున్నాడు. లచ్చి తోసేయలేదు. పెదవులందించి తృప్తిగా నవ్వింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.